అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మరి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క క్రియేటర్ అయితే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ సంబంధించిన గ్రోతింగ్ టిప్స్ కావచ్చు, అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మరి మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి తెలుస్తుంది అనమాట. ముందుగా లాభాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒకసారి మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేయగలనమాట. ఇక్కడ ఏదైతే కంపేర్ టు లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ అయితే వ్యూస్ ఎక్కువ వస్తాయి, అదేవిధంగా వీడియో ఇంప్రెషన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. దీనివల్ల మన లాభాలు ఏంటంటే వ్యూస్ ఎక్కువ వస్తుంది, అదేవిధంగా వ్యూస్తో పాటు సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా మనకు ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా నష్టాలు ఏంటి మరి చూసుకున్నట్లయితే షార్ట్ వీడియోస్ మనం అప్లోడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఓన్లీ సబ్స్క్రైబర్ పెరుగుతారు కానీ మన ఛానల్లో వాచ్ టైమింగ్ అయితే ఇంక్రీజ్ అవ్వదు. చాలా మంది కొత్త క్రియేటర్స్ అనమాట ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. నేను చాలా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను, నాకు ఆల్రెడీ ఇక్కడ వాచ్ టైమింగ్ చూపించడం జరుగుతుంది. నాకు 200-300 వాచ్ టైమింగ్ చూపించడం జరుగుతుంది పర్ వీడియోకి వచ్చేసి. కానీ నాకు ఇక్కడ ఏదైతే మానిటైజేషన్ దగ్గర చెక్ చేసిన ఇక్కడ కొంచెం ఏముంది నాకు వాచ్ టైమింగ్ అని అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లోకి గురవుతూ ఉన్నారు. షార్ట్ వీడియోస్కి ఓన్లీ ఇక్కడ సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు కానీ వాచ్ టైం అయితే ఇంక్రీజ్ చేసుకోలేరు. కాబట్టి మనం అప్లోడ్ చేసినటువంటి షార్ట్ వీడియోస్ యొక్క వాచ్ టైం అయితే కౌంట్ అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరు అన్నమాట ఆల్టర్నేట్గా అనమాట, అంటే ఒక 10 వీడియోస్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా 3 నుంచి 4 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఇలా అయితే మీకు స్టెప్ బై స్టెప్ అనమాట సబ్స్క్రైబర్స్ వస్తారు, అదేవిధంగా వాచ్ టైం కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదన్నమాట షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని కూడా. అదేవిధంగా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఇంకోటి బెనిఫిట్ మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ తొందరగా రీచ్ అవుతుంది, అందరూ కూడా మన ఛానల్కి అడెక్ట్ అవుతారు. కానీ ఇక్కడ ఇంకోటి మైనస్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ మీరు షార్ట్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడం వల్ల అనమాట ఓన్లీ మీకు వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు అనమాట, మీరు అప్లోడ్ చేసినటువంటి షార్ట్ వీడియోస్ మాత్రమే చూడడం జరుగుతుంది కానీ ఎటువంటి లాంగ్ వీడియోస్కి అయితే వాడు టర్న్ అవ్వరు. కాబట్టి మీరు ఆల్టర్నేట్గా ముందు చెప్పినట్లు కొన్ని లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి, తర్వాత షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నమాట. అదేవిధంగా షార్ట్ వీడియోస్ చేసినా కానీ మీరు ఏం చేస్తారంటే షార్ట్ వీడియోస్ కింద లాంగ్ వీడియో యొక్క లింక్ ఉంటుంది కదా, రిలేటెడ్ లింక్ అయితే మీరు యాడ్ చేయండి. దీనివల్ల ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ బూస్ట్ అవుతాయి ఇక్కడ, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ వస్తారు, మంచి ఇక్కడ వాచ్ టైం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అని భావిస్తూ ఉన్నాను. ఓకే, ఇన్ కేస్ రిగార్డింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు ఒకసారి కామెంట్ చేయండి, మీకు అందరు కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.